నాగబాబు గారు ఫుల్ స్టాప్ పెట్టడానికి మెయిన్ అసలు మొదలుపెట్టింది ఆయన వెళ్ళడం పార్టీ మీటింగ్ అటెండ్ అవ్వడం ఏదైతే ఉందో అది అభిమానులు తీసుకున్న విషయం. నాగబాబు గారు ఒక ట్వీట్ వేశారు, దాన్ని మందలించి డిలీట్ చేయించారు. ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ గారు ఎక్కడైనా కూడా ముందు మనకు చూసుకుంటే చిరంజీవి గారు ఎదుగుదలతో వచ్చారని చెప్తూ వచ్చిన వ్యక్తి తర్వాత ఆయన నా సొంతంగా నేను నిలబడాను అన్న పాయింట్ మీద వచ్చేటప్పటికి అభిమానుల్లో అది నెగిటివిటీ ఏర్పడి అల్లు అర్జున్ మీద నా అంతా నేను వచ్చాను ఎప్పుడన్నా నాకు ఎక్కడ ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడైనా కూడా నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను ఎప్పుడు రాలేదు, అలాంటి మాట ఎప్పుడు రాలేదని నేను ఎక్కడ వెళ్ళాను. ఈ మధ్యకాలంలో ఎక్కడ చిరంజీవి గారు ఎక్కడ నా కాళ్ళ మీద నేను అనే మాట అనలేదు. చిట్టిబాబు గారు ఆయన ఏమన్నారు నేను చెప్తాను. చిట్టిబాబు గారు నేను చెప్తాను. మొన్న బాలకృష్ణ గారి ఈవెంట్ లో కూడా బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్తూ వచ్చిన చిరంజీవి గారు పోయాడు. నాకు చిన్నప్పటి నుంచి 20 ఏళ్లుగా ఆయన మానవ ఆయనలో మనం హ్యూమానిటీ ఫస్ట్ ఫ్యాన్ అయ్యాను, ఆ తర్వాత మెగాస్టార్ ఫ్యాన్ అయ్యాను చెప్పాడు. దాంట్లో ఏం కరెక్ట్ గా చెప్పాడు. ఎందుకు లేని మాట అతను అన్న మాటలు అతను నోట్లో మనంతా పెట్టడం అనవసరంగా. అల్లు అర్జున్ ఏమన్నాడు నేను చెప్తాను. ఒకటి గుర్తుంచుకోవాలి, మెగా ఫ్యామిలీ మెగా స్టార్ ఎంతో అల్లు ఒక బ్రాండ్. అల్లు రామలింగయ్య గారు మెగాస్టార్ ఇండస్ట్రీకి అడుగు పెట్టడానికి ముందే అల్లు రామలింగయ్య ఒక పెద్ద స్టారు. అలాగే అల్లు రామలింగయ్య గారు కొడుకుగా ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్. అప్పటికే బండ్రోజు భార్య సినిమాలు ఇచ్చిన ప్రొడ్యూసర్ కనుక అల్లు అనే హెరిడిటరీ 3వ తరం కనుక అల్లు అనుకుంటాడు. అల్లు అని చెప్పుకుంటూ అది తప్ప, అది తప్ప అనుకోవాలి, అవమానించటమా. నేను అల్లు నా తాత ఆయన ముందు అదే మాట్లాడుకుంటే ప్రాబ్లం లేదు సార్. ముందు వచ్చిన రవి గారు చిరంజీవి గారు అనుకుంటూ మాట్లాడిన వ్యక్తి ఈ రోజున ఆ వ్యక్తి నా వెనకాల ఉన్నట్టు అని ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో ఆయన చెప్పిన వివాదాలు మనకు ఎక్కడ కనబడలేదు. ఉండాలా చిరంజీవి గారు వెనకాలే ఉండాలా? అతను తన ఇండివిజువల్ గా పెరగకూడదా? పెరిగితే తప్ప చిరంజీవి మన రూట్స్ కోల్పోకూడదు కదా. వాల్ పోస్టర్ లేకుండా చిరంజీవి పేరు లేకుండా బతకలేని హీరోలు ఉన్నారు వేరు. చిరంజీవి తోకే ఉండాలి, చిరంజీవి హీరో చాలా మంది ఉన్నారు. ఆ పేరు పెట్టుకుని అల్లు పెరుగుతూ సంతోషం. అల్లు రామలింగయ్య గారు మనవడుగా పెరుగుతున్నాడు. ఆ అల్లు రామలింగయ్య గారు ఇండస్ట్రీలో 3 తరాలు ఈయన రావడానికి ముందే హీరో ఫ్యామిలీ. చిట్టిబాబు గారు అల్లు అర్జున్ ఏమన్నారంటే నా ఫ్యాన్స్ వల్లే నేను పెరిగాను, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి, నా ఫ్యాన్స్ వల్లే నేను హీరో అయ్యాను అనే ఒక మాట ఒకసారి అన్నాడు. దాంతో ఈ మధ్య కాలంలో 2-3 సార్లు కాదు చిట్టిబాబు గారు అంటే దాని ఉద్దేశం చిట్టిబాబు గారు కృష్ణ గారు కానీ శోభన్ బాబు గారు కృష్ణబాబు గారు కానీ జగన్ గారు కానీ వాళ్ళకి అందరూ అనే మాట ఇది. దేవుళ్ళు వాళ్ళ వల్లే నేను ఈ స్థాయికి వచ్చామని అది అందరూ అనే మాటే. ఇక్కడ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక కాంపిటీషన్ ఉంటుంది చిట్టిబాబు గారు. మనకు ఒక కాంపిటీషన్, మనకి ఎదురు కాంపిటీషన్ అనేవాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక స్టార్ నేనే అనుకునేది ఉండకూడదు, ఆ గర్వం అనేది ఎవరికి ఉండకూడదు. మొన్న జరిగిన బాలకృష్ణ గారి ఈవెంట్ లో కూడా ఆయన నన్ను మించి ఎదిగేటోడు ఇంకోటి ఉన్నాడు చూడు, అది మళ్ళీ నేనే అంటే ఆయనే కాంపిటీషన్ గా ఫీల్ అవుతున్నారు. తప్పు కాదనట్లా. కాకపోతే మనకంటూ ఇండస్ట్రీలో హెల్తీ కాంపిటీషన్ ఉన్నప్పుడు నాకు నేనే లేదా నా ఫ్యాన్స్ కి నేనంటే గర్వం, నా ఫ్యాన్స్ నా ఆర్మీ అంటే నాకు పిచ్చి అంత ఓవర్ గా ఎగ్జాజరేట్ చేసి చెప్పాల్సి